బండి భగీరథ కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కొడుకు పైన వస్తున్న అలిగేషన్స్ మీ అందరికీ తెలిసిందే. ఒక అమ్మాయి తాను ఈ బండి భగీరథ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నా, తాను ఇతన్ని ఫిజికల్గా ఇబ్బంది పెట్టాడని చెప్పి పేట్ బషీరాబాద్లో కంప్లైంట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడ పేట్ బషీరాబాద్లో అమ్మాయి కంప్లైంట్ చేసింది బండి భగీరథకు అగేనిస్ట్గా. కరీంనగర్లో ఆ అమ్మాయికి అగేనిస్ట్గా తనని హనీ ట్రాప్ చేసిందని చెప్పేసి బండి భగీరథ కంప్లైంట్ చేసిండు. మరి ఈ కంప్లైంట్స్లో ఎవరిది వాస్తవం? నిజంగా బండి సంజయ్ కొడుకు ఏమీ ఎరక్కపోయి ఇరుక్కున్నాడా, లేకపోతే అన్నీ ఎరుకుండే చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూద్దాం. దీనికంటే ముందు ఒక్కసారి సగం విషయం మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఈ బండి సంజయ్ కొడుకు ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ను చూస్తే ఇక్కడ విషయం మొత్తం అర్థమైపోతుంది. ఆ అమ్మాయి ఇతన్ని ఎట్లా ట్రాప్ చేసింది, ఆ అమ్మాయి ఎట్లా ఇబ్బంది పెట్టింది, ఎట్లా డబ్బులు డిమాండ్ చేసింది అనేది అన్ని డీటెయిల్స్ రాసిండు. ఒకసారి కంప్లైంట్ చూస్తే మనకు ఒక కంక్లూజన్ అనేది వస్తుంది. వి గాట్ acquaintance with the complainant on the name of friendship. Further, she invited him to her family functions and group gatherings. Believing them to be trustworthy, he accompanied with them and all their visits to holy places. Subsequently said and her parents intimidating him to marry her, but he refused said proposal, upon which she along with her parents A2 and A3 అంటే A2 A3 అంటే వాళ్ళ అమ్మా నాన్న and others demanded money from him and also threatened that if he fails to provide such a amounts, they will file false criminal complaints against him, including the allegations of harassments and physical relationship అని చెప్పేసి ఇందులో పెట్టిండు. దీనికి అంటే ఏంది, ఇక్కడి వరకు తతంగం అంతా ఏంటంటే ఆ అమ్మాయి మంచిదని ఈయన నమ్మిండట, నమ్మి ఆమెతో ఫ్రెండ్షిప్ చేసిండట. ఆ అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి, మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, నమ్మి ఫ్రెండ్షిప్ చేసిండట. ఆ అమ్మాయి ఎక్కడెక్కడికి తీసుకుపోయింది, ఆ అమ్మాయి ఆమె ఫ్యామిలీ ఫంక్షన్స్కి, గ్యాదరింగ్స్కి, గెట్ టుగెదర్ ఏదైనా ఫ్యామిలీ మీటింగ్స్ పార్టీస్ ఉంటే అక్కడికి తీసుకుపోయిందట. ఇట్లా అంత పోయిన తర్వాత ఇక మంచిగా నమ్మించి ఆ అమ్మాయి పేరెంట్స్ ఏం చేసిరట, ఈయనను పెళ్లి చేసుకో మా కూతురుని అన్నారట. ఈయన చేసుకోనని నిరాకరిస్తే డబ్బులు డిమాండ్ చేసిరట. అడిగిన నీ డబ్బులు ఇవ్వకపోతేనట ఈయన మీద క్రిమినల్ కేసులు, ఫాల్స్ కేసులు పెడతామన్నారట. అమ్మాయిని హరేజ్ చేసినామని చెప్పేసి కూడా కేసులు పెడతామని వాళ్ళ అమ్మా నాన్న అన్నారని చెప్పి ఈయన కంప్లైంట్లో రాసిండు. రాసుకొచ్చి తర్వాత ఏం మెన్షన్ చేసిండు ఒకసారి క్లియర్గా చూడండి. డ్యూ టు దేర్ ఫియర్ హీ గివెన్ అమౌంట్ ఆఫ్ 50,000 రూపీస్ టు ఫాదర్ ఏవర్. అంటే వీళ్ళంతా ఈ కథ ఇట్లా అన్నందుకు వాళ్ళకు భయపడి 50,000 రూపాయలు బండి భగీరథ, ది గ్రేట్ బండి సంజయ్స్ సన్, ది గ్రేట్ పొలిటీషియన్, తెలంగాణ ఫైర్ బ్రాండ్, కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కొడుకైన బండి భగీరథ ఒక 17 ఏళ్ళ అమ్మాయికి భయపడి 50,000 రూపాయలు ఇచ్చిండనంటే ఎంత కామెడీగా ఉన్నది. సరే, నిజంగా భయపడిండు అనుకుందాం, నిజంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసిరు అనుకుందాం. మరి భయభ్రాంతులకు గురి చేసిరు అనడానికి సాక్ష్యాలు ఏంటి, ఆధారాలు ఏంటి ఉంటాయి కదా. నిజంగా కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కొనుక్కంటే ఎంత అవేర్గా ఉంటాడు. మరి ఏవి సాక్ష్యాలు, ఏవి ఆధారాలు, ఏవి ఎందుకు సాక్ష్యాలు ఆధారాలు అని అడుగుతున్నా అంటే, ఒక్కసారి ఈ కంప్లైంట్లో మీరు ఇచ్చిన వీళ్ళు పెట్టిన సెక్షన్స్ చూడండి. ఏమని పెట్టిరంటే, ఈ బండి భగీరథ ఇచ్చిన కంప్లైంట్కు గాను ఆ అమ్మాయి మీద వాళ్ళ పేరెంట్స్ మీద పెట్టిన సెక్షన్స్ 308, 351, 61 ఇవి వాళ్ళు పెట్టిన సెక్షన్స్. ఈ కంప్లైంట్స్ అర్థమైంది, ఎక్స్టార్షన్ చేసిందని, భయానికి గురి చేసిందని, ఈయనను బ్లాక్మెయిల్ చేసిందని, ఈయన నుంచి డబ్బులు డిమాండ్ చేసిందని, కుట్ర బన్నిండ్రని కావాలని 308, 351 కక్షపూరితంగా ప్రీప్లాన్డ్గా కుట్ర బన్ని చేసిరని కంప్లైంట్లో మెన్షన్ చేశారు. ఇవన్నీ ఈ సెక్షన్లో ఎప్పుడు పెడతారు, వాటికి ఏదైనా ఎవిడెన్స్ వస్తే, అంటే ఆ అమ్మాయి చాట్లో అడిగిందో, కాల్లో అడిగిందో, కాల్ రికార్డింగ్స్ ఉన్నదో, లేకపోతే ఐ విట్నెస్ ఉన్నప్పుడు ఆ మినిమం బేసిస్ ఎవిడెన్స్ అనేవి పోలీస్ వాళ్ళు తీసుకుంటే, స్వీకరిస్తే, ఆధారాలను బేస్ చేసుకొని అప్పుడు ఈ సెక్షన్స్ అనేవి అప్లై చేస్తారు. మరి ఏవి ఎవిడెన్స్ ఏది? ఇప్పుడు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కొడుకుకి ఇంత పెద్ద అలిగేషన్ బయటకు వస్తే ఎవరైనా కూడా తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికో, లేకపోతే పేరును కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క స్టేటస్కి భంగం కలగకుండా, అమ్మాయిది తప్పన్నప్పుడు కాల్ రికార్డింగ్స్, సమ్ చాటింగ్స్, వాట్ ఎవర్ అక్కడ ఏముంటాయి బయట పెట్టుకుంటారు కదా, అవేవి బయటికి రాకుండా ఆ అమ్మాయి పోయి పేట్ బషీరాబాద్లో కంప్లైంట్ చేయగానే వాళ్ళకి అగేనిస్ట్గా ఇవాళ నిన్న కరీంనగర్ పిఎస్లో కంప్లైంట్ చేయడమే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకనంటే కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి కొడుకు భయపడతాడా? ఒక 17 ఏళ్ళ అమ్మాయి, మైనర్ అమ్మాయికి భయపడతాడా? ఇక్కడ వీళ్ళ కంప్లైంట్లో వీళ్ళు మెన్షన్ చేసిందేమో ఎంత కామెడీ ఉంది చూడు. ఆ అమ్మాయి అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్కు, గ్రూప్ గ్యాదరింగ్స్ తీసుకుపోయిందట. గిట్లా తీసుకుపోయి 4 ఫ్యామిలీకి పరిచయం చేయగానే ఈయన భయపడిపోయిందట.
ఇది కామెడీలో ఉన్న సిల్లీ మ్యాటర్, ఈ కంప్లైంట్లో ఉన్న సిల్లీ మ్యాటర్. ఆ అమ్మాయి ఏం మెన్షన్ చేసింది, అది ఎవడు బయట పెట్టట్లే మళ్ళా, ఎందుకు ఆ అమ్మాయి మైనర్ అని. ఇక్కడ ఈయన చేసిన కంప్లైంట్లు ఏమో ఆ మైనర్ డీటెయిల్స్ మొత్తం ఆ అమ్మాయి పేరుతోటి, ఆ అమ్మాయి ఏజ్ తోటి, ఆ అమ్మాయి పేరెంట్స్ పేరుతోటి అన్నీ బయట పెట్టవచ్చు, ఇక్కడేం భంగం కలగదు. కానీ ఆ అమ్మాయి చేసిన కంప్లైంట్ బయట పెడితే మాత్రం ఇక అమ్మాయికి పరువు నష్టం ఇవన్నీ పోలీసు వాళ్ళు మాట్లాడతారు. సరే ఆ లెక్క కూడా మాట్లాడదాం. దీనికంటే ముందు మనం చర్చించాల్సింది ఏంటంటే, ఆ అమ్మాయి మెన్షన్ చేసిన డీటెయిల్స్ ఏంటంటే, అమ్మాయి చెప్తున్న అంశాలు వాళ్ళ బాధితులు తాను తీసుకుపోయింది ఎక్కడికి, బండి భగీరథ కొడుకు మోయినాబాద్ ఫామ్ హౌస్కు, రిసార్ట్స్కు, ఇట్లాంటి 2-3 చోట్లకు తీసుకుపోయి పలుమార్లు మద్యం బలవంతంగా తాగించి ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ ఇంకోటి అఘాయితానికి పాల్పడని వాళ్ళు మెన్షన్ చేశారు. ఎంత తేడా ఉంది. ఈయన చెప్తున్న అంశం ఏమో ఫ్యామిలీ ఫంక్షన్స్కు, గ్యాదరింగ్స్కు, గెట్ టుగెదర్స్కు తీసుకుపోయిందని బండి భగీరథ చెప్తుండు కంప్లైంట్లో. ఆ అమ్మాయి ఏం చెప్తుంది, తనని ఫామ్ హౌస్కు తీసుకుపోయి బలవంతంగా బంధు దాయించండి అని చెప్తా ఉంది. ఈ రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉంది మీరు ఇక్కడే చూడొచ్చు. కంప్లైంట్ ఇచ్చినప్పుడన్నా కొంత అంటే నమ్మేటట్టు ఉండాలి. నిన్ను ఫ్యామిలీ ఫంక్షన్స్కు, గెట్ టుగెదర్స్కు తీసుకుపోతే భయపడిపోతావా, అక్కడికి పోయి ఇక నలుగురికి నమ్మించగానే భయపడిపోతావా, ఉట్టిగానే నీ మీద ఫాల్స్ కేసు పెడతామని అంటే భయపడి 50,000 ఇస్తావా, ఏ తప్పు చేయని నువ్వు ఎట్లా నమ్ముతారు. ఎక్కడ చూసినా పహల్వాన్ లాగా, డాన్ లాగా మొత్తం నలుగురిని బాడీగార్డ్లను పెట్టుకొని 40 మందిని సైన్యాన్ని వేసుకొని ఎప్పుడు హుషారుగా తిరిగే ది గ్రేట్ బండి భగీరథ, ది గ్రేట్ బండి సంజయ్ సన్ ఒక 17 ఏళ్ళ అమ్మాయికి భయపడి 50,000 రూపాయలు ఇచ్చిండానంటే ఎవరు నమ్ముతారు. వాళ్ళే మెన్షన్ చేస్తారు, వాళ్ళే ఒప్పుకుంటారు, నేను 50,000 ఇచ్చిన అమ్మాయికి భయపడని కంప్లైంట్లో పెట్టిండు. ఎట్లా నమ్మాలి. ఖచ్చితంగా తక్షణమే ఎట్ ఎనీ కాస్ట్ బండి సంజయ్ తన యొక్క పదవికి రాజీనామా చేయాలని సమాజం అంతా అడుగుతుంది. ఎందుకు అనంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎందుకంటే మీరు కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి, మీ కొడుకును కాపాడుకునే దానికి ఈ కేసును కానీ అక్కడ ఉన్న పోలీసులను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి ఉంటుంది కనుక నైతికంగా దీన్ని మీరు స్వీకరించి తక్షణమే మీ యొక్క పదవికి మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. చేసిన తర్వాత ఈ కేసు ఏదైనా ఒక కన్క్లూజన్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే ఇంతవరకు కూడా అమ్మాయికి సంబంధించిన కంప్లైంట్స్ ఏవి కూడా బయట పెట్టట్లేదు, ఎక్కడ కూడా అవి బయటికి రావు. బట్ మీ కొడుకు వెంటనే కంప్లైంట్ చేసి తానే ఎక్స్టార్షన్ చేసింది, బ్లాక్మెయిల్ చేసింది, హనీ ట్రాప్ చేసింది అని చెప్పగానే ఇవన్నీ బయటకు వస్తాయి. హనీ ట్రాప్కి ఎవిడెన్స్ ఏది? హనీ ట్రాప్ అంటే ఏంటి అసలు? నిన్ను బ్లాక్మెయిల్ చేస్తే, నిన్ను నమ్మిస్తే అది హనీ ట్రాప్. నువ్వే నమ్మించి బలవంతంగా తీసుకుపోయి మందు తాగించి అఘాయితానికి పాల్పడడం అంటే హౌ ఇట్ విల్ బీ? అది ఎట్లయితుంది? హనీ ట్రాప్ ఎట్లయితుంది అది అనేది ఇక్కడ ఇంకొక క్వశ్చన్ మార్క్. సో ఖచ్చితంగా అంటే నేను వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాను. బండి భగీరథ ఇలాంటోడు, బండి సంజయ్ ఇలాంటోడు, బీజేపీలో ఇట్లాంటివి జరుగుతాయి, ఇవన్నీ నాకు సంబంధం. బట్ వాస్తవానికి ఒక మహిళకు, ఒక అమాయకురాలికి, ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగిందంటే పోలీసులు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇంతవరకు కూడా ఒక బయటికి వచ్చి ఒక చెప్పే విధానం కానీ మరి వాళ్ళ తరపున మీరు ఎలాంటి న్యాయం చేస్తారనేది కూడా ఎక్కడ పోలీసులు చెప్పట్లేదు. సరే కంప్లైంట్స్ బయట పెట్టకపోని, మీరు కాపీస్ మాకు ఇవ్వకపోని, మేము అడిగినప్పుడు మీరు ఏం చెప్తా ఉన్నారు, అమ్మాయి మైనర్ అంటా ఉన్నారు. మరి కరీంనగర్ పోలీసులు ఎట్లా బయట పెట్టిన మైనర్ డీటెయిల్స్ అనేది కూడా గమనించాలి. ఇదొక విషయం. సరే అది పక్కన పెడదాం. కానీ ఇప్పుడు డీజీపీ పోయి ఏదో ఇప్పుడు బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగానే రేవంత్ రెడ్డితో కూర్చొని చిట్ చాట్ చేసి ముచ్చటేసి ఈ కేసును ఎట్లా తీసుకురావాలి ఇదంతా చూడడం అయితే అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. సామాన్యులకు వాళ్ళకు చట్టంలో కూడా రక్షణ లేదనడానికి ఇక మీరే పెద్దపీట అవుతారు. దయచేసి ఈ కేసులో వాటెవర్ అది ఎవరు ఇన్వాల్వ్ అయినా, బండి భగీరథ కానీ ఇంకెవరైనా కానీ నిజంగా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అమాయకులకు మాత్రం రక్షణ కల్పించాల్సిన బాధ్యత చట్టం మీద ఉంటుంది.